మొన్నటి వరకు వారు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, ఒకరి మాట ఒకరు జవదాటరు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. అందుకనేమో పాక్ భారత్ మధ్య భారీ యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. ఆసియాలో నాదే వేదం, నేను చెప్పిందే వాదం అన్నట్టుగా మీసాలు మెలేశారు. అంతలోనే బిగ్ షాక్, అదే ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చి చెడిందా అన్న చర్చ మొదలైంది. వారిద్దరే మోదీ అండ్ ట్రంప్. ప్రపంచ దేశాల్లో మొన్నటి వరకు ఉన్న టాక్ ఇది ఇప్పుడు రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కెనడా వేదికగా G7 సదస్సు జరుగుతోంది. అక్కడే మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రంగా మారడంలో మధ్యలోనే ట్రంప్ అమెరికా బాట పట్టారు. అలాంటిది భేటీ జరగాక పోయేసరికి మోదీని అమెరికాకు రావాలంటూ ఆహ్వానించారు. దాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. తనకు బిజీ షెడ్యూల్ ఉందని, తాను రాలేనంటూ ముఖం మీదనే చెప్పేశారు. అంతే, విదేశాంగ శాఖ ద్వారా మోదీతో ఫోన్లో మాట్లాడే ఏర్పాటు చేశారు పెద్దన్న. కెనడా నుంచే ట్రంప్ తో మాట్లాడారు మోదీ. దాదాపు 35 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కొద్ది రోజులుగా పహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిణామాలపై, ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఆపేందుకు అమెరికా మధ్యవర్తం వహించిందన్న ప్రచారానికి మోదీ చెక్ పెట్టినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति అంతేకాదు, అమెరికాకు రావాలంటూ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని కూడా సున్నితంగానే తిరస్కరించారు మోదీ. నేను ఇప్పుడు అమెరికాకు రాలేనంటూ క్లారిటీ ఇచ్చారు. అమెరికాకు దగ్గరలోని కెనడాలోనే ఉన్న ప్రధాని మోదీని తిరుగు ప్రయాణంలో అమెరికాకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. అయితే ట్రంప్ తీరుపై కొద్ది రోజులుగా అసహనంగా ఉన్న మోదీ ట్రంప్ ఆహ్వానాన్ని కాదన్నారు. వేరే షెడ్యూల్ ఉండడం వల్ల సాధ్యం కాదని చెప్పేశారు. అయితే ఇది మాత్రం మరోలా జరుగుతోంది. ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్స్ గా చెప్పుకుంటున్న ట్రంప్ మోదీకి ఏమైంది? ఈ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం ఏమిటి? ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? అమెరికాకు రావాలని స్వయంగా ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు? ఫోన్ సంభాషణలో ట్రంప్ కు మోదీ ఏదైనా లక్ష్మణ రేఖ గీశారా? ఈ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఏం జరుగుతోంది? పాక్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ భేటీ కాబోతున్నారన్న కోపం మోదీలో ఉందా అన్న చర్చ ఇప్పుడు సాగుతుంది. రైట్, దీనిపై కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే మొన్నటి వరకు బెస్ట్ ఫ్రెండ్స్ గా హౌడీ మోడీ అని వేదికలపైన మాట్లాడుకున్నటువంటి ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు అలక మీద ఉన్నారా, లేదంటే ఇద్దరు శత్రువులుగా మారారా? పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ విషయంలో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇనిషియేషన్ తీసుకొని ఆయనే పెద్ద ఏదో మధ్యలో వచ్చి యుద్ధాన్ని ఆపినంత పెద్ద సీన్ క్రియేట్ చేసి ప్రపంచంలో నేనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నా, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అణు యుద్ధం జరగబోతోంది, వాటిని నేనే ఆపినా అని చెప్పి ప్రకటనలు కూడా చేసుకున్నారు. రెండు అణు దేశాలు యుద్ధం చేసుకోవడం ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా దెబ్బతీస్తుంది. యుద్ధాన్ని ఆపకపోతే అంటే సీజ్ ఫైర్ ఆపకపోతే రెండు దేశాలతో వాణిజ్యం బంద్ చేస్తామంటూ కూడా అప్పుడు ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు. బట్ ఆ వార్నింగ్ తర్వాత ఎక్కడ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు. అండ్ అఫ్ కోర్స్ అంటే మన దగ్గర నుంచి విదేశాంగ కార్యదర్శులు మాట్లాడారు, ఇందులో ఎవరు ప్రమేయం ఏం లేదు, పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఏం లేదు. సో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల్ని భారత ప్రభుత్వం ఖండించడం జరిగింది. అయితే G7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ భేటీలో అఫ్ కోర్స్ అన్ని దేశాల ప్రధానులతోటి, అన్ని దేశాల సుప్రీంస్ తోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. కెనడా గాని మిగతా అన్ని దేశాల ప్రధానమంత్రులతోటి సమావేశమయ్యారు. బట్ ట్రంప్ విషయానికి వచ్చేసరికి మాత్రం ట్రంప్ ఎమర్జెన్సీ ఆగమేఘాల పైన మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇజ్రాయిల్ ఇటలీ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్నటువంటి టైంలో సో ఖమేనీని దృష్టిలో పెట్టుకొని సో ఆయనకు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారా, లేదంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ ను ఇబ్బంది పెట్టడానికి, లేదంటే ఇరాన్ ని బెదిరించడానికి, ఇరాన్ ని అష్టదిగ్బంధనం చేయడానికి వెళ్ళారా? సో యుద్ధ వాతావరణానికి అంటే ఇంపాక్ట్ తోనే మళ్ళీ G7 సదస్సులోంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్ళిపోయారా? ఈ భేటీ చాలా ముఖ్యమైనటువంటి భేటీ. సో ఈ భేటీ మధ్యలో ట్రంప్ వెళ్ళిపోవడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తోంది. మోడీయే ట్రంప్ కు టైం ఇవ్వలేదా, లేదంటే ట్రంప్ మోడీని కలిసేటువంటి ఒక డిస్టెన్స్ వచ్చేసిందా? ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వస్తుందంటే ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్. సో భారత్ కు ట్రంప్ వచ్చినా గానీ, ఈవెన్ ట్రంప్ భారత ప్రధానమంత్రి మోడీ అమెరికా వెళ్ళినా గానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. సో ఈ బాండింగ్ ఇప్పుడు ఏమైంది? అత్యంత గాఢమైనటువంటి ఈ బంధం ఇప్పుడు దూరమైందా? G7 సదస్సులో ఎందుకు సమయం కేటాయించలేకపోయారు ట్రంప్ తో పాటు? ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత సో ప్రధానమంత్రి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు నిన్న ట్రంప్ తోటి ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది 35 నిమిషాల పాటు. సో దాంట్లో ప్రధానమంత్రి క్లియర్ గా ఒకటే చెప్పారంటూ కూడా విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ కన్ఫర్మ్ చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని, ఆపరేషన్ సింధూర్ ని ఆపింది అమెరికా కాదు, అమెరికా పాత్ర ఏం లేదు, పాకిస్తానే ముందు తమను ఆశ్రయించింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు మాత్రమే మేము సీజ్ ఫైర్ ని ఒప్పుకోవడం జరిగింది, కాల్పుల విరమణ ఒప్పుకున్నాం, అంతే తప్ప దీంట్లో ఎవరి పాత్ర ఏమి లేదు, అమెరికా పాత్ర ఏమి లేదంటూ కూడా సో ట్రంప్ కు సంబంధం లేదంటూ కూడా చెప్పకనే చెప్పేసింది. సో ఇదే అంశాన్ని ప్రధానమంత్రి మోడీ కూడా ట్రంప్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అంశం వరకే మాట్లాడారా, లేదంటే ఇంకా ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో ఏమైనా మాట్లాడారన్నది ఇంకా ప్రస్తుతానికి బయట తెలియకపోయినా కానీ సో బయటకు వచ్చినటువంటి అంశం మాత్రం ఆపరేషన్ సింధూర్ విషయంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది ఏమీ లేదు, పాకిస్తాన్ తలొగ్గితేనే, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తేనే భారత్ సీజ్ ఫైర్ ఒప్పుకుందన్నది అటు భారత ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సో ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఇట్లాంటి ప్రకటనలు అమెరికా అధ్యక్షుడు చేసిన తర్వాత ఒక నమ్మకం అనేది కోల్పోయిందా? ట్రంప్ మీద మోడీకి నమ్మకం పోయిందా? G7 లో మోదీ స్పష్టంగా వేరే లీడర్లతోటి, వేరే ప్రధానులతోటి మాట్లాడడం సమయం వాళ్ళకి కేటాయించడం స్పష్టంగా కనిపించింది. బట్ ట్రంప్ ను కలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. అసలు ముందుగా కలవాల్సిందే ట్రంప్ ను. సో అట్లాంటి ట్రంప్ ను కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంటే ట్రంప్ కు టైం ఏం మోడీ ఇవ్వలేదా? సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి టైం. రైట్, దీనిపైన చర్చిద్దాం. ఈ భేటీ, ఈ 35 నిమిషాల ఫోన్ కాల్ ని ఎట్లా చూడొచ్చు, సో ఈ బంధం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. జరం గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇద్దరు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా రామ్మోహన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్. యా, హౌడీ మోడీ అన్న లైన్ మనకు తెలుసు, చాలా అఫ్ కోర్స్ వీళ్ళ బాండింగ్ ఏంటో ఆ లైన్ తో మనకు అర్థమైంది. సో అట్లాంటిది మొహాలు చూసుకునేటువంటి పరిస్థితులు లేరా? అండ్ అమెరికా ప్రెసిడెంట్ వచ్చేప్పుడు మా దేశంలో ఆగి వెళ్ళండి అన్నా గానీ లేదు ఆల్రెడీ షెడ్యూల్ ఉంది కాబట్టి వెళ్తున్నానంటూ కూడా ట్రంప్ ఆహ్వానాన్నే పక్కన పెట్టి వ్యతిరేకించి విభేదించి వెళ్తున్నారు. అంటే ఈ ఫ్రెండ్షిప్ ఏమైనా దూరం ఉందా? వీళ్ళ మధ్యలో బంధం ఏమైనా చెడిందా? సో ఆపరేషన్ సింధూర్ లో ట్రంప్ చేసినటువంటి కొంత అత్యుత్సాహమే ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకోవాలా? G7 లో ఇద్దరు ఎడమొహం పెడమొహం, లేదంటే ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ మిత్రులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవచ్చు మనం. ఒకటి ఏంటంటే నిన్న పోయిందేమో G7 ఆహ్వానం మేరకు ట్రంప్ గారు వెళ్ళి అక్కడ మాట్లాడే వీలుందా లేదా అంటే రెండు జరిగినాయి. ఒక రకంగా చెప్పాలంటే సిచ్యువేషన్ ముఖ్యం, ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. అంటే మన ఖమేనీని బెదిరించడానికా, లేకపోతే ఆ మాటలు కూడా తర్వాత
మోడీ గారి ట్రంప్ గారి మాటలు కూడా విన్నాం కదా మనం. ట్రంప్ ఏంటంటే ఖమేనీ ఎక్కడ ఉందో తెలుసు మాకు, చంపదలుచుకోలేదు మేము, ఆయన హత్య తెలుసుకోలేదు, అట్లాగే ఇరాన్ ప్రజల పట్ల మాకు కోపం లేదు, ఇరాన్ ప్రజలను నష్టపరచాము, ఇట్లాంటి మాటలు అన్నారు. ఇప్పటికైనా సరే లొంగిపోకపోతే బాగుండదు, ఖమేనీ లొంగిపోమని ఒక తీవ్రమైన హెచ్చరిక చేసిండ్రు. అంటే ఆ పనిలో ఉండి మరి మాట్లాడలేకపోయిందా ఆయన ఈయనతోని అనేది ఒకటి. అట్లాగే మీరు అన్నట్టే కొంత కోపంతో ఉన్నారు మన మోడీ, ఎందుకంటే మన భారతదేశంలో కొంచెం బాగా పలసన అయిపోయారు ఆ మధ్యన. ఇప్పుడు బాగా ట్రోలింగ్ అయింది ఏంటంటే ఇందిరాగాంధీ నిక్సన్ తో మాట్లాడిన మాటలు బాగా ట్రోల్ అయినాయి మనకు కదా. కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రచారం చేసుకున్నారు. అంతేందుకు లాల్ బహదూర్ శాస్త్రిని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు అంతకుముందు మన పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది. 71 తర్వాత 71 బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో కూడా మన యుద్ధంలో కూడా మనం పాల్గొన్నప్పుడు ఏం జరిగింది అని నిక్సన్ తోని ఇందిరాగాంధీ నిర్మోహమాటంగా మాట్లాడిన మాటలు వీడియో మనకు ప్రసారం చేశారు. చాలా వరకు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చాలా పడుతున్నారు. అంటే బాగా పెద్ద నష్టం జరిగింది ఈ సింధూర్ విజయం తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 1-2 విజయం తర్వాత ఏదైతే పేరు వచ్చిందో ఇవన్నీ ఒక్క దెబ్బతో పోయినాయి కదా అనే ఆవేదనతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడే కదా చెప్పేది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎదుటి వారి మీద కోపం ఉంటే మనం నమస్కారం పెడితే కూడా ముఖం తిప్పుకొని పోతాం ఓ రకంగా, అంతే కదా. నిన్న జరిగింది అదే అనుకుంటున్నాను. అయితే సరే, అందులో కరెక్ట్ గా మనం ఊహించినట్టు జరగకపోవచ్చు కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. అట్లాగే మోడీ గారిని ఉండమని కోరితే కూడా ఉండకుండా 35 నిమిషాల ప్రసంగంలో వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు కనుక ఏం తెలియదు. కానీ అదే కానీ నిక్సన్ తో ఇందిరాగాంధీ మాట్లాడినట్టు ముఖాముఖి మాట్లాడితేనే రికార్డ్ అయ్యేది, మనందరికి తెలిసేది. ఇప్పుడు ఇవన్నీ మనం చేస్తున్నది శ్రీకాంత్ గారు ఊహాగానే. ఆ 30 నిమిషాలు ఆయన మాట్లాడినా 2 విషయాలు మాత్రం స్పష్టము. ఒకటి, మోడీ నుండిపోమని కోరాడు, ఆయన ఉండనన్నాడు నెంబర్ 1. రెండోది, ట్రంప్ నే మన దేశానికి ఆహ్వానించాడు. రెండోది కూడా జరిగింది కదా, ట్రంప్ మన భారతదేశానికి మోడీ ఆహ్వానించారు. అంటే ఆహ్వానించినప్పుడు చెడిందని ఎట్లా అనుకుంటాం మనం కాదు. అంటే ఈ రెండు పరస్పర విరుద్ధాలు. అంటే మోడీ ఆయన మీద కోపం ఉంటే ఆయన ఉండకపోవడం వేరు, కానీ ఆహ్వానించడం వేరు కదా. అందుకనే మోడీ ట్రంప్ ను ఆహ్వానించారు కనుక చెడిందని అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు నిరసన వ్యక్తం చేసేది మౌనమే నీ భాష, ఓ మూగ మనస అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు. అంత ఏమంటారు అంటే అట్లా మౌనం పాటించడం ఒకటి, నిరసన వ్యక్తం చేయడానికి చెప్పక నేను మాటల ద్వారా చెప్పిన దానికంటే మౌనం వెనక చాలా ఉంటుంది. అందుకని పివి నరసింహారావు గారు ఎప్పుడు అనేవారు మౌనం కూడా ఒక భాషనే కదా, మౌనం కూడా ఒక భాషే, మాట్లాడకపోవడం కూడా భాష అవుతుంది. కనుక ఇప్పుడు నిన్న జరిగిన దాన్ని చూసుకుంటే మోడీకి ట్రంప్కి చెడిందని నేను అనుకోవడం లేదు, కానీ కొంత నిరసన వ్యక్తం చేసేందుకు ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే క్రమం మాత్రం మోడీ గారు చేశారు. ఇది ఇంకా కొంచెం బహిరంగంగా అనాల్సి ఉండే, కానీ అది వేదిక కాదు కదా. నిన్న పోయింది G7 దేశ సమావేశం, కానీ అది వేదిక కాదు కదా. ఒకవేళ ట్రంప్ కనుక ఈ విషయంలో చొరవ తీసుకొని మీరు పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య ఏదైనా కుదిరిస్తానో, లేకపోతే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏదైనా శాంతి చర్చలకు రమ్మని పిలిస్తే అప్పుడు మాట్లాడవచ్చు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా అమెరికాలో 4 అధ్యక్షులకు మాత్రమే నోబెల్ బహుమతులు వచ్చినాయి, ఒక ఉపాధ్యక్షుడు కూడా ఇంతవరకు శాంతి బహుమతులు వచ్చినాయి. అట్లా మరి అన్నిటికీ శాంతి అని మాట్లాడుకుంటూ మధ్యవర్తితో నేనే చేస్తున్నానని చెప్పి ట్రంప్ ఆలోచన ఏంటంటే రేపు పొద్దున నోబెల్ శాంతి బహుమతి కొట్టేద్దామని ఆలోచన చేస్తున్నా అనేది కూడా కొత్త కోణం అంటున్నాను నేను. ఒక మాట అది కూడా విమర్శ కూడా వస్తుంది ఆయన మీద. గతంలో ఎప్పుడో 1906 నుంచి 1920 అట్లా జిమ్మీ కార్టర్ లేకుంటే బారక్ ఒబామా, వుడ్రో విల్సన్ ఇట్లా ఈ 4 అధ్యక్షులు, దాంతో పాటు ఒక ఉపాధ్యక్షుడు అల్గోర్ 2007లో ఈ శాంతి బహుమతి రకరకాల ప్రపంచవ్యాప్తంగా చేసిన మార్టిన్ లూథర్ కింగ్ చెల్లారు, అంతే కరెక్ట్, మార్టిన్ లూథర్ కింగ్ ఇట్లా వీళ్ళందరూ చేశారు. కనుక అట్లాంటిది ఏమైనా ఆలోచన ఉందా? 4 అధ్యక్షులు, అట్లానే అంటే అమెరికా అధ్యక్షులు సార్ 4 అధ్యక్షులు ప్లస్ ఉపాధ్యక్షులు కూడా మొత్తం 5 సార్లు బహుమతి పొందారు. ఆ లెక్కన ఈయనేమైనా అందరినీ నేను ఎప్పుడు జోక్ చేస్తుంటాను ఏమనంటే ఈ కేఏ పాల్కును ట్రంప్ కి ఏం తేడా లేదని చెప్పి. కేఏ పాల్ మాట్లాడితే మనకు పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ మనకు నష్టం కూడా కాదు. కానీ ట్రంప్ మాట్లాడితే మనకు నష్టం కదా. ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళు, లేకుంటే సామ్రాజ్యవాదంతో మొత్తం ప్రపంచాన్ని శాసిస్తున్నా అని వాళ్ళు అనుకునేవాళ్ళు. కనుక ఖచ్చితంగా ఏమైనా ఇట్లాంటి ఆలోచన ఉందా, నేను అందరినీ శాంతిపరుస్తున్నానండి. కానీ ఇప్పటి వరకు ఈ 4 నెలలు జరిగింది ఏం లేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపలేకపోయిండు, ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. దీనిలో కూడా ఏకపక్షంగా ఇరాన్ అధ్యక్షుడిని లొంగిపోమని బెదిరిస్తున్నాడు అణుయుద్ధ బూచు చూపించి. కనుక ఇది కూడా ఒక రకంగా పెద్దన్న పాత్ర అంటున్నాను. ఎవరికైనా హక్కులు అంటే అందరికి సమానంగా ఉండాలి, హక్కు లేకపోతే ఎవరికి ఉండదు. కనుక ఈ G7 దేశాల తీర్మానం కూడా మనం చూస్తున్నాం, ఇరాన్ నే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇరాన్ సమర్థించడం లేదు, ఇరాన్ కూడా తీవ్రవాదుల చేతుల్లో కనుక ఈ అణుయుద్ధం జరిగినప్పుడు వాళ్ళకి అందజేస్తే కష్టమనే అందరి భావన కూడా. అందుకనే మన ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. ఐ థింక్ జయరాం గారు
సో ఇక్కడ మోదీ గ్లోబల్ లీడర్షిప్ వ్యూహం ఏమైనా చేంజ్ అయిందా అన్నది ఒక అంశాన్ని మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవర్ ఏంటంటే యూరోప్ అండ్ ఫ్రాన్స్ అండ్ యూకే లీడర్లతోటి G7 సమ్మిట్ లో ప్రధానమంత్రి సమావేశం అయ్యారు. అండ్ ట్రంప్ అక్కడి నుంచి సరే అది అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి సో అంశం పైన ఎమర్జెన్సీ అంటే మీటింగ్ అనుకున్నారా లేదంటే సిచ్యువేషన్ రూమ్ అనుకున్నారా అని వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ సో ఇక్కడ ట్రంప్ లాంటి ఏదైతే ఒక ఉగ్రతత్వ నాయకులకు దూరంగా ఉండాలన్నటువంటి ఒక డిప్లొమసీలో ఏమైనా మారిందా? ప్రధానమంత్రి మోడీ అట్లాంటి వ్యూహంతో ఉన్నారు. ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఈ రోజు ఆసిఫ్ మునీర్ తోటి ట్రంప్ లంచ్ కు భేటీ అవుతున్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి భేటీ అవుతున్నారు. సో ఇట్లాంటి క్రమంలో మోడీ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆగేటువంటి పరిస్థితి లేదు, ఆగకూడదు కూడా. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా కూడైకొస్తోంది. ఇప్పటిదాకా రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి అంశాలు కానీ కాంగ్రెస్ పార్టీ అదును దొరికితే ట్రంప్ కు బానిసయ్యాడు మోడీ అంటూ కూడా సోషల్ మీడియాలో ఇందిరాగాంధీని మోడీని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఆసిఫ్ మునీర్ తోటి ఇప్పుడు ఈ రోజు లంచ్ కూడా భేటీ అవుతున్నారు ఇద్దరు కలిసి. సో ఈ పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని ట్రంప్ రాజకీయ వ్యూహంలో భాగంగానే మోడీ ట్రంప్ ను కలవకపోవడానికి ఒక కారణం అనుకోవచ్చు కదా? అబ్సల్యూట్లీ శ్రీకాంత్. దీంట్లో ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఇక్కడ ఇంకొక కొన్ని విషయాలను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందిరాగాంధీ ఏదైతే పాకిస్తాన్ ఫైట్ చేయాలనుకున్నప్పుడు కానీ ఆ యుద్ధం వచ్చినప్పుడు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆ కాంప్రమైజ్ కాని వీడియోస్ అంటే వీరత్వాన్ని ఉంటూ భారతదేశాన్ని రిప్రజెంటేషన్ చేస్తూ తన ఒక ప్రధానమంత్రి కాదు భారతదేశానికి రిప్రజెంటేషన్ చాలా అందులోపల ప్రపంచ దేశాల లోపల తనకంటూ ఒక ఫిమేల్ గా తన ప్రజెంటేషన్ చాలా క్లియర్ గా చెప్పేసింది. దాన్ని ఉద్దేశించేసి బీజేపీ అధ్యక్షుడైన అప్పుడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న అనేక మంది కూడా ఈమెను ప్రశంసించారు. సో ఇక మీకు ఇంకొక అడుగు ముందుకేసేసి వాజ్పేయి గారు అయితే ఈమెను ఐరన్ లేడీ అని సంబోధించినట్టు కూడా మనం కొన్ని సందర్భాలలో చూస్తుంటాం. ఇట్స్ రికార్డెడ్ కూడా. దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ ఈయనను కొంచెం ఇబ్బంది పెట్టినట్టయితే మనం కాంగ్రెస్ చూస్తాం. కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిన విషయం మనం చూసాం. దానికి అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే మోదీ ఏమనుకున్నాడంటే ట్రంప్ మనతోని ఫ్రెండ్లీతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇది షార్ట్ కట్ లో ఉంటుంది అనే ఉద్దేశాన్ని కూడా తను ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో లేకదు అనుకుంటే అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఎవరినైనా చాలా ఈజీగా తీసుకుంటాం. సో ఇక్కడ ఆయన మీద ఈయనకు ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో స్నేహ సంబంధాలు కావచ్చు, ఆ ఇరు దేశాల మధ్యలో ఉండే మౌలికమైన సంబంధాలు కావచ్చు, సో వ్యాపార వీళ్ళ ఫ్రెండ్షిప్ విషయంలో అంటే ఇక్కడ ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు సరే ఒకవేళ నిజంగానే చెడిందంటే గన అమెరికా అధ్యక్షుడిని భారత్ కు పిలవాల్సిన అవసరం లేదు. పిలిచారంటేనే వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ రాబోతున్నారు. బట్ పాయింట్ ఏంటంటే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ విషయంలో మా మధ్యలో మూడో వ్యక్తి అవసరం లేదు అంటే ట్రంప్ అవసరం లేదన్నది కరాకటిగా చెప్పేసింది ఒకటి. ఇందాక నేను చెప్పినట్టు ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తోటి ఎందుకు భేటీ అవుతున్నారు, దాని వెనకాల కారణాలు ఏంటంటే అది మళ్ళీ ఇంకొక అర్ధగంట చర్చ అవుతుంది. దాని మీద ఆల్రెడీ 2 రోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇట్లాంటి టైంలో ట్రంప్ తో కలిస్తే, ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ తోటి ఇరాన్ తోటి భారత్ కు రెండింటితోటి మిత్ర సంబంధాలే ఉన్నాయి. ఒకవేళ ఈ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఇజ్రాయెల్ తో మమేకమైనారు, ఇరాన్ ను వ్యతిరేకిస్తున్నారు. సో ఒకవేళ ఈ టైంలో ప్రధానమంత్రి మోడీని కలిస్తే గనక ఖచ్చితంగా ఇది అంతర్జాతీయంగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో పొలిటికల్ సినారియో కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ వీళ్ళిద్దరు పెద్ద నాయకులు కలిస్తే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరంగా కూడా చాలా అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంకేతాలు కూడా వచ్చేటువంటి ప్రమాదాలు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మోడీ ట్రంప్ ఆహ్వానాన్ని పక్కన పెట్టారనుకోవచ్చా? లేదు, ఇద్దరి మధ్యలో చెడిందని నేను ఏం అనుకోవటం లేదు, ఇక్కడ చెడిందని అనట్లేదు. బట్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పాయింట్స్ బేస్ చేసి చెప్తున్నాను. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అనుబంధం ఉన్నది. దాంతో పాటు వచ్చేసి కొంత ఇద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ కంటిన్యూ అవుతుంది. అండర్స్టాండింగ్ కూడా ఉంది. అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మనము ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో మనం తీసుకున్న స్టాండ్ ఏంటంటే స్టేటస్ కో తీసుకున్నాం. అంటే ఎవరి వైపు మనము ఎలాంటి మొగ్గు చూపకుండా మనం ఒక స్టాండ్ బై తీసేసుకుని స్టేటస్ కో తీసుకున్నాము. సో వాళ్ళ దేశాల వాళ్ళ మధ్య లోపల మనం ఇన్వాల్వ్ కాలేదు. కానీ పాకిస్తాన్ ఇండియా సంబంధాలు వేరు. పాకిస్తాన్ ఇండియా సంబంధం లోపల ట్రంప్ వచ్చేసి ఏం తీసుకోండి అంటే నేను ఇక్కడ డెఫినెట్ గా ఇది కరెక్ట్ కాదు అని పాకిస్తాన్ చెప్పుకుంటూనే మళ్ళీ పాకిస్తాన్ తోనే అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, మనం చాలా సందర్భాల లోపల ఈ కొద్ది రోజుల నుంచి చాలా సందర్భాలు చూసాం. దాన్ని మోడీ కూడా కొంత నొచ్చుకున్నట్టు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంటుంది. అంటే రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నా కూడా, అంటే కాంగ్రెస్
బీజేపీ అనేది రాజకీయ పార్టీల అంశాలు ఏ విధంగా ఉన్నా కూడా దేశానికి వచ్చినప్పుడు మాత్రము కీలకంగా మారేది మోడీ మాత్రమే. ఎందుకంటే ఈయన ప్రధానమంత్రి, ఈ దేశ పౌరుడు కాబట్టి ఆయన కీలకంగా మారుతారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఈ దేశ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రేపు జరగకూడదు ఏదైనా జరిగితే ఆ నిర్ణయాల లోపల తప్పుగా ఉంటే రేపు దేశాన్ని లోపల చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అది ఒక అందుకు డెఫినెట్ గా అది ఆ విధాన్ని లోతుగా ఆలోచించుంటారు మోదీ. నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ తోని ఇక్కడ ఆయన G5 లో G7 లో కానీ ఇట్లాంటి అంశాల లోపల కూర్చున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ డిస్కషన్ లో అవుతున్నప్పుడు కానీ ఆ డిస్కషన్ లోపల ఇంకా అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోవడం ఏంటంటే రేపు ఆయన తీసుకునే నిర్ణయాలు ట్రంప్ ఎప్పుడు ఏ విధంగా ఉంటాడో తెలియదు. ట్రంప్ రాజకీయ నాయకుడి కంటే ముందు ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన లోపల అత్యధికంగా కూడా డామినేట్ చేసేది బిజినెస్ యాక్టివిటీ డామినేట్ చేస్తారు తప్పితే రాజకీయ అంశాలు డామినేట్ చేయటం లేదు. ఇది చాలా సందర్భాల లోపల అనలిస్టులు మాట్లాడారు. ఇది నేషనల్ గా ఇంటర్నేషనల్ కూడా ఇది పెద్ద చర్చాంశం. ఈ రోజు కూడా అమెరికాలో జరుగుతున్నది ఏంటంటే అదే అంశాల మీద ఏ అంశం అయితే ట్రంప్ ను ఇక్కడ ఏరుకోరి తెచ్చుకున్నారో ఇప్పుడు అదే వాళ్ళు అమెరికన్స్ నెగిటివ్ గా చూస్తున్నారు. సో ఆ నెగిటివ్ కూడా అది మంచిది కాదు, ఏ దేశానికి కూడా మంచిది కాదు. సో ఇక్కడ ఈయన తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉన్నదో, మోడీ తీసుకునే నిర్ణయాలు ఉందో, నేను తప్పు నిర్ణయం అనుకోను అలాగని చెప్పేసి వాళ్ళతోని దాసోహం చేస్తున్నట్టు కూడా అనుకోను. కొన్ని నిర్ణయాలను పివి గారు ఒక మాట అంటుంటారు, మీరు ఏ విషయానికి ఎప్పుడు కూడా మీరు ఏ చర్చలు పెట్టరు, ఏది ఆన్సర్ చేయరు ఏంటంటే ఆన్సర్ చేసి మాట్లాడడం కంటే నేను ఆన్సర్ చేయకుండా మాట్లాడే ఆన్సర్సే ఎక్కువ ఉంటాయి అంటాడు. అంటే నేను మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి ఆన్సర్లు చేసేదే చాలా ఎక్కువగా ఉంటది, అది నా దేశ భద్రతకు ఉపయోగం అనుకున్నట్టు అదే నేను అవలంబిస్తా అని చెప్తుంటాను. సో ఇది డెఫినెట్ గా అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇక్కడ మోదీ సైలెంట్ గా ఉండడం కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బంది పడుతున్నట్టు కానీ పడినట్టు కానీ రెండుని పక్కన పెట్టేసి ఆయన సైలెన్స్ గా ఉండటం కూడా రానున్న రోజుల్లో అమెరికాకు భారతదేశానికి సత్సంబంధాలకు కూడా కోరుకున్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే స్పాయిల్ చేస్తున్నట్టు కాదు, ఇది కోరుకున్నట్టే. కానీ ఈ దేశానికి సంబంధించిన ప్రధాని కాబట్టి ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ కాకుండా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లోపల ఇట్స్ రెస్పెక్ట్, సేమ్ టైం వచ్చేసి డిసానర్, ఆనర్. దీంట్లో డిసానర్ ఉంది, ఆనర్ ఉంది. ఒకటి వచ్చేసి నా దేశానికి సంబంధించిన అంశాల లోపల ఎవరైనా ఇన్వాల్వ్ అయితే నేను పట్టించుకోను అనేది డిసానర్ ఉంది. సైలెన్స్ గా ఉండడం దాన్ని నేను అనవసరంగా మాట్లాడలేదు కదా అనేది ఆనర్ ఉంది. సో ఈ రెండింటిని మనం ఈ దీంట్లో ఇంకొక పాయింట్ రామ్మోహన్ రావు గారు, ఐ థింక్ రామ్మోహన్ రావు గారు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఒకవైపు పాకిస్తాన్ ని మనం ఎంత విభేదిస్తున్నాం అన్నది మనకు తెలిసిన విషయం. పుట్టుకతోనే పాకిస్తాన్ శత్రు దేశం, పాకిస్తాన్ కు భారత్ కూడా అంతే శత్రు దేశం. బట్ అమెరికా విషయానికి వస్తే అమెరికా రెండింటిని అంటే నెత్తిలో కిరీటాన్ని కాల్లో చెప్పును ఒక తరాజులో పెట్టి జోకుతుంది అమెరికా. సో అట్లాంటిది ఈ రోజు పాకిస్తాన్ తో అమెరికా చేతులు కలుపుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ పాకిస్తాన్ లో అమెరికాకు సంబంధించినటువంటి బేస్ క్యాంపులు కూడా ఉన్నాయి. అది గతంలో మనకు తెలుసు. కొన్ని బేస్ క్యాంపులకు సంబంధించి అప్పట్లో అమెరికా అధ్యక్షులు కూడా వాటిని యాక్టివేట్ చేయండి అంటూ కూడా కొన్ని లీకులు ఇచ్చారు. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. సో ఆ ఉద్దేశంతో పాకిస్తాన్ వెనకేసుకొచ్చుకుంటుంది అమెరికా. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం, కొంత మేధావర్గానికి తెలిసినటువంటి విషయం. బట్ ఇప్పుడు పాకిస్తాన్ తో అమెరికా చేతులు కలుపుతోంది. వాళ్ళు లంచ్ భేటీ అవుతున్నారు. సో వాళ్ళ భూభాగాన్ని వాడుకొని ఇరాన్ కొడతారా, వాళ్ళ భూభాగాన్ని వాడుకొని బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి నిధులు తీసుకుంటారు. ఈ అంశం అట్లా ఉంటాయి కనుక సో నెక్స్ట్ ఇది జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు భారత్కు వస్తారు. సో భారత్కు వచ్చినప్పుడు ఈ ముందు ఇచ్చినటువంటి సంకేతం ఏదైతే ఉందో పాకిస్తాన్ విషయంలో మేము మధ్యవర్తిత్వం వద్దు, మూడో వ్యక్తి రావద్దు అని ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో రేపొద్దున అమెరికా అధ్యక్షుడు భారత్కు వచ్చినా గానీ ఇది రెండు దేశాల మధ్యలో చూడాలి తప్ప పాకిస్తాన్ తో సంబంధం లేకుండా చూడాల్సినటువంటి ఆ కోణంలోనే ఈ చర్చ జరిగినట్టు చూడాలా మన నిన్నటి ఫోన్ కాల్ ని? ఖచ్చితంగా ఇప్పుడు మీరు కొత్త కోణం మనం ఆవిష్కరించుకుందాం. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షులు ఎవరు వచ్చినా మన భారతదేశాన్ని సందర్శిస్తే వెంటనే పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళను కొంచెం బుజ్జగించే ప్రయత్నం చేసిన సందర్భం చాలా చూసాం. ఒకరిద్దరు తప్ప చాలా సార్లు అమెరికా అధ్యక్షులు మన భారతదేశానికి వస్తే పక్క దేశమైన పాకిస్తాన్కి అప్పుడైనా పోవడం, కొద్ది నెలల తేడాలు పోవడం చూసాం. అంటే ఇటు వస్తే మీకు కూడా మేము ఉన్నామని చెప్పి ఒక కొత్త కోణం మనం ఆలోచన చేద్దాం. ఇజ్రాయెల్ స్థానంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక అక్కడ మధ్యప్రాచ్యంలో ఉండే వాళ్ళ క్రిస్టియన్ దేశం కనుక ఇజ్రాయెల్ కు మొత్తం అమెరికా దాని మిత్ర దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అన్ని మద్దతు ఇస్తున్నాయి కదా. ఇజ్రాయెల్ మన అమెరికా మిత్రపక్షాలన్నీ కూడా ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ చూస్తున్నాం మనం. అదే కనుక మన ఇండియా ఒకవేళ క్రిస్టియన్ దేశం అయితే వీళ్ళు అమెరికా ప్రవర్తన ఎట్లా ఉంటుండే? మనను ఉపయోగించుకొని ఇజ్రాయెల్ లాగా మనను ఉపయోగించుకొని ఇటుపక్క చైనాను అటుపక్క పాకిస్తాన్ చెలిపేది కదా వీళ్ళిద్దరైతే.
ఇంకా చూడండి మతం కూడా బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ స్థానంలో వేరే ఏ దేశం ఉన్నా అమెరికా ఇంత చొరవ చూపించదు. ఇజ్రాయెల్ స్థానంలో ఇంకా అంటే మతపరంగా చూస్తే ఏ దేశం ఉన్నా మిగతా ఈ యూరోపియన్ దేశాలంతా స్పందించవు. అంటే ఇక్కడ మత కోణం కూడా చూడాలి మనం. అందుకనే మన హిందూ మతం ఒకే అంటే హిందూ మత దేశం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, కానీ హిందువులు ఎక్కువ ఉన్న దేశం కనుక ఇక్కడ వాళ్ళకి పెద్దగా ఆసక్తులు లేవు కనుక ఇండియాను ఉపయోగించుకొని పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ ఉపయోగించి ఇండియా మధ్య ఒకటి ప్రయత్నం ప్రతిసారి చేస్తున్నారు. అమెరికా అధ్యక్షులు ఎవ్వరు కూడా మిత్రమైన దగ్గర వాడైనా దూరం వాడైనా చేస్తున్న పని ఇదే. ఇప్పటి వరకు చాలా మంది కొందరు ప్రజాస్వామ్యంగా జిమ్మీ కార్టర్ లేకుంటే బరాక్ ఒబామా అప్పుడప్పుడు ఉండొచ్చు, కానీ వాళ్ళు నమ్మినాం. కానీ వాళ్ళు ఎంతసేపు ఈ రెండు దేశాలను ఒకే ఘటన కట్టిన గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన కట్టింది తప్ప పాకిస్తాన్ శత్రు దేశం ఎందుకని లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఖమేనీని హెచ్చరిస్తున్నట్టు ఇవాళ పాకిస్తాన్ పాలకులను హెచ్చరించాల్సిన బాధ్యత అమెరికాకి లేదంటారా? అమెరికా ఒకటే కాదు, మిగతా బ్రిటన్ లాంటి దేశము, మన యూరోపియన్ కంట్రీస్, టెర్రరిజం తోటి భారీగా నష్టపోయిన అమెరికా ఇప్పుడు ట్విన్ టవర్స్ అంటే అమెరికా నష్టపోయింది. పాకిస్తాన్ లో ఒబామా మన పాకిస్తాన్ లో మన లాడెన్ చంపింది పాకిస్తాన్ లోనే కదా. మొన్నటిదాకా జో బైడెన్ కూర్చొని మన ఆ రూమ్ లో కూర్చొని చూసిండే కదా. అందుకని నేనేమంటున్నానంటే ఇజ్రాయెల్ ను ఎట్లయితే ప్రోత్సహిస్తూ చేయకపోయినా సరే మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేకుండా, కానీ ఇరాన్ ను హెచ్చరిస్తున్నారు కదా. ఇరాన్ ని హెచ్చరించే క్రమంలోనే ఈ పాకిస్తాన్ కూడా ఎందుకు హెచ్చరిస్తలేరు నేను అంటున్నాను. అంటే ఖమైనీ చేస్తే తప్పైంది, పాకిస్తాన్ చేస్తే ఒప్పైతుందా? ఇవాళ మొత్తం అణు దేశాలను చూస్తే పాకిస్తాన్ కూడా అణు సంపద సంపాదించుకునే దేశంగా బహిరంగంగా ఉంది కదా. అటువంటిప్పుడు మరి పాకిస్తాన్ ఎందుకు హెచ్చరిస్తలేదు? ఇజ్రాయెల్ లాగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా. కానీ ఇరాన్ ఎట్లా హెచ్చరిస్తుందో పాకిస్తాన్ అంతకంటే పెద్ద ఉగ్రవాద దేశం ఎందుకు హెచ్చరిస్తలేదు అంటున్నాను. ఒక మాట నేనన్నమాట కాదు శ్రీకాంత్, మీకు జో బైడెన్ ఏమన్నాడంటే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం, దాని వల్లనే ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలు కానీ ఇతర దేశాల్లో ప్రపంచంలో పరిణామాలు జరుగుతున్నాయని జో బైడెన్ అన్నాడు కదా, డైరెక్ట్ చెప్పింది కదా. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదే పాకిస్తాన్ తోగజాడించింది, నువ్వెంత నీ లెక్క ఎంత అని చెప్పి. అసలు మేము ఉగ్రవాద దేశంగా ముద్రపడడానికి అమెరికానే కారణం, మీకోసమే ఉగ్రవాదం చేస్తున్నారని దేశరత్తుగా ఒప్పుకున్నది. తిట్టుకుంటూ ఉగ్రవాద దేశంగా మమ్మల్ని అంటున్నారు కదా, అసలు సంగతి మీదే, మీకోసమే ఉగ్రవాద దేశంగా మేము తయారు కావాల్సి వచ్చింది అని. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో పాల్గొనడానికి పాకిస్తాన్ ఉపయోగించి ఒక మాట చెప్తాను, పాకిస్తాన్ ను ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్ లో పెత్తనం చేద్దాం అనుకుంది అమెరికా. అంతకుముందు రష్యా కూడా పాకిస్తాన్ ఉపయోగించుకోని కాదు, కానీ రష్యా కూడా ఒక ప్రయత్నం చేసి 30 ఏళ్ళు విఫలమైంది. మొన్న అమెరికా కూడా ఈ విఫలమై అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అన్న అమెరికా పాలసీ ఎందుకు మారింది ఇప్పుడు అని నేను అడుగుతున్నాను. పాకిస్తాన్ ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలే కదా. మీ వల్లనే మేము ఉగ్రవాద దేశంగా అని చెప్పి పాకిస్తాన్ అంటే దానికి సమాధానం కూడా చెప్పలేదు. అందుకని ఈ రెండింటినీ ఒకే గాట కడుతున్న మనకు అమెరికా నమ్మదగ్గ మిత్రపక్షం కాదు. శత్రువు న్యాయం, చైనాతో మనం గెలవచ్చు, చైనాతో దూరంగా దూరంగా ఉంటాం, కానీ అమెరికాతో మనం ఏం చెప్తున్నామో ఈ బీజేపీ వచ్చిన ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. ఈ పార్టీ కూడా వాజ్పేయి అట్లాగే జనతా పార్టీ అట్లాగే అమెరికాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్న ప్రతిసారి వాళ్ళు మనం దెబ్బలు కొట్టిండ్రు, మన మీదే దాడి చేసిన ప్రయత్నం చేయించారు. కనుక ఇప్పుడు ఈ 11 ఏళ్ళుగా అమెరికాతో మనం సత్సంబంధాలు ఏర్పాటు చేసినాం. మోడీ ట్రంప్ ఇద్దరు స్నేహితులను పెద్దగా ఫోకస్ చేయడం ఇది మనకు నష్టమైంది, లాభం కాలేదు. అవును, పాయింట్. థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మొత్తానికి నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధానమంత్రి మోడీ ద్వైపాక్షిక భేటీ కెనడాలో జరగాల్సినటువంటి అవసరం ఉండే G7 సమ్మిట్ లో. బట్ అనూహ్య కారణాల రీత్యా ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో సిచ్యువేషన్ రూమ్ అరేంజ్ చేయండి అంటూ కూడా ఎమర్జెన్సీగా ట్రంప్ వెళ్ళిపోయారు. అయితే ఆ కోణంలో చూడాలా. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు ట్రంప్ పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడితో లంచ్ కు భేటీ అవుతున్నటువంటి క్రమంలో ఈ పాయింట్ ను కూడా రాజకీయంగా తీసుకోవాలి. సో ఖచ్చితంగా మోడీ నిర్ణయం మాత్రం రాజకీయ వ్యూహాత్మకంలో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ట్రంప్ ఆహ్వానాన్ని ప్రపంచ దేశాలు జీహుజూర్ అనుకుంటూ పోతే మోడీ దీన్ని తిప్పికొట్టారు అన్నటువంటి పేరు కూడా ఈ రోజు భారత్ లో రావడంతో పాటు ఆ మిత్రత్వాన్ని కోల్పోకుండా మళ్ళీ మోడీ ట్రంప్ ను కూడా భారతదేశానికి ఇన్వైట్ చేయడం, సో ఆయన కూడా వస్తా అని చెప్పి మాట ఇవ్వడం. సో నెక్స్ట్ ఫేజ్ లో అమెరికా అధ్యక్షుడు భారత్ కి రాబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు ఖచ్చితంగా ఆక్షేపణీయంగానే రాజకీయ మేధావులు చెప్తున్నటువంటి అంశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.